యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్లో 938 ర్యాంక్ సాధించిన సాయి అలైక్య మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అలైక్య గారు, ఎందుకు మీకు సివిల్ సర్వీస్ సైడ్ వెళ్ళాలనిపించింది? నాకు చిన్నప్పుడు డాడీ వాళ్ళు చెప్పేవాళ్ళు మా తాతగారి గురించి, ఆయన చేసిన సేవ గురించి. అప్పుడు నాకు చేయాలి అన్న భావన మీ కలిగింది. తాతగారు కూడా అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారను. ఆయన పేరేం పేరు? రావురి వెంకట్రామయ్య గారండి, గోవిందాపురం. అయితే మా దగ్గర నాగులవంచ అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక దొర ఉండేవాళ్ళు అనమాట. ఆయనకి అగెయిన్స్ట్గా పోరాటం చేశారు వాళ్ళందరూ కలిసి. అయితే ఆ తాతగారిది మేము ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటామండి. ఆయనకి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం. అందుకే మా డాడీ వాళ్ళందరినీ చదివించారు. ముగ్గురు ఉంటే ముగ్గురికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయండి. నాకు కూడా అందుకే చదువు అంటే ఇష్టము. మా పెద్దనాన్నగారు కూడా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా చేస్తారు. ఆయన చాలా అంటే చాలా మందికి హెల్ప్ చేశారు తన లైఫ్లో. అంటే ఆయన ఏమనుకుంటారంటే ఒక ఫ్యామిలీలో ఒక్కళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చినా చాలు, దాని నుంచి వాళ్ళే పైకి తీసుకొస్తారు మిగతా వాళ్ళని, అలా అలా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్లస్ డాడీ కూడా తాతగారి పేరు మీద డొనేషన్ అలా అలా చేస్తూ ఉంటారు. అది చూసి నాకు చాలా నచ్చేది. అదే కాక ఇంకా 7th స్టాండర్డ్ నుండి నాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇవ్వడం, అంటే చూడు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎలా సర్వీస్ చేస్తున్నారో నువ్వు కూడా చేయాలి ఏదో ఒక రోజు. అంటే మన బ్యాక్గ్రౌండ్ అనేది చాలా నార్మల్. సో మనం చేయాలి, పెద్ద పెద్ద సేవ చేయాలంటే మనకి ఇదే ఒక మెయిన్ మార్గం అని చెప్పేవారు. అది నాకు చాలా నచ్చింది. మీ ఎడ్యుకేషన్? నేను బీఏ చేశాను అండర్ ఉస్మానియా యూనివర్సిటీ అండర్ ఒక కాలేజ్లో. ఇంకా ఎంఏ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ బనారస్ హిందూ యూనివర్సిటీ అలా చేశాను. మీరు అంటే కోచింగ్ తీసుకునేటప్పుడు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం ఎలా ఉండేది? మా తల్లిదండ్రులకి నా మీద ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. అందుకే నేను ఇంటర్లో అది ఎంపీసీ అవి ర్యాంక్ వచ్చింది. దీనిలో జేఈ మెయిన్స్ అవి కూడా రాశాను. కానీ నేను ఆర్ట్స్ వైపే వెళ్తాను అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఎంఏ ఉత్తరప్రదేశ్ అంత దూరంలో చేస్తానన్న వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే 3 అటెంప్ట్స్ పోయినా సరే వాళ్ళు ఎంత బాధపడ్డారో అది నాకు తెలియదు, కానీ నా ముందైతే వ్యక్తపరచలేదు. నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉండేవాళ్ళు. మా మదర్ ప్రతి మెయిన్స్కి తీసుకెళ్ళి ప్రతి ప్రిలిమ్స్కి కంప్లీట్గా నేను ఎంతసేపు అయితే ఎగ్జామ్ హాల్లో ఉంటున్నానో తను కూడా వెయిట్ చేసేవాళ్ళు. ఇంటర్వ్యూ కూడా నా కోసం వచ్చారు. ఎప్పుడూ వాళ్ళలో నేను నిరుత్సాహం చూడలేదు. నా మీద వాళ్ళు ఎప్పుడూ నమ్మకం పెట్టి ఉంచారు. నాకు కొన్నిసార్లు లో ఫీల్ అయినా సరే వాళ్ళని చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎట్లాంటి అంటే సబ్జెక్ట్ చదివే వాళ్ళకి ఏం చెప్తారు? ఏ సబ్జెక్ట్లో వీక్ ఉండడం కానీ, ఇంటర్వ్యూలో ఎట్లా క్రాక్ చేయాలి, ఎగ్జామ్ ఎట్లా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి? ఓకే, ఫస్ట్గా మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్యాటర్న్ చూడండి. అంటే పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ ఏ ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. కొన్ని ప్రిలిమ్స్కి ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటికి మెయిన్స్కి ఉండొచ్చు. నేనేమంటా అంటే అసలు మనం ప్రిలిమ్స్ ఒక అటెంప్ట్ ఇద్దాము అనుకుంటేనే ముందు మెయిన్స్ ప్రిపరేషన్ లెవెల్ అయిపోవాలి. అంటే ఆ ప్రిలిమ్స్ వచ్చాక ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేద్దాం, ఆప్షనల్ స్టార్ట్ చేద్దాం, ఇలా ఉండకూడదు. ముందే అయిపోగొట్టాలి. అంటే ఒక టెస్ట్ సిరీస్ రాసి సిద్ధంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రిలిమ్స్ రాసాక మనకి మ్యాక్సిమం 3 months ఉంటుంది. అప్పుడు మనకి రివిజన్ చేసుకోవడానికే సరిగ్గా సరిపోదు. అదే నేను ఎక్కడో సరిగ్గా చేయలేదు, అందుకే లాస్ట్ టైం రాలేదు అన్న భావన కలిగింది నాలో. అదొకటి. ఇంకొకటి, ఏ సబ్జెక్ట్ అయినా సరే జస్ట్ మార్క్స్ కోసం చదవకూడదు. దాంట్లో ఒక కోర్ థీమ్ ఉంటుంది, అది మనం ఇంబైబ్ చేసుకోవాలి అని నేను అనుకుంటాను. ఎందుకంటే అదే మన ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక ప్రిన్సిపల్స్ ఉండాలండి. అందుకే ఎథిక్స్ పేపర్లో వాళ్ళ క్వశ్చన్స్ కానీ కేస్ స్టడీస్ కానీ అలానే అడుగుతున్నారు. మన ట్రూ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇంకా ఎస్సే కూడా అంతే. మనం 3 hours 2 essays రాస్తాం. అవి కూడా ఎక్కువ ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనం ఎంత అయితే సొసైటీని అనలైజ్ చేస్తాము, గ్రేట్ ఫిలాసఫర్స్, నేషనల్ లీడర్స్, లేకపోతే బుద్ధ కావచ్చు, మహావీర కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టోరీస్ నుండి మనం ఏం తెలుసుకున్నాము, వాటిని ఇంకా కరెంట్ ఇప్పుడు వాటితో చేంజింగ్ ప్యాటర్న్స్తో ఎలా అనలైజ్ చేయొచ్చు, అలా ఎక్కువ ఆలోచించాలి. జస్ట్ ఏదో మార్క్స్ కోసం కొన్ని క్వశ్చన్స్ కోసం అలా చదవద్దు అని నేను అనుకుంటాను. ప్లస్ మీరు మీ టెస్ట్ సిరీస్ చూడండి ఎలా రాస్తున్నారో. ప్లస్ టాపర్స్ కాపీస్ చూడండి, వాళ్ళది కంపేర్ చేసుకోండి. సార్ దగ్గర నిధిపై ఉండేవాళ్ళు, నిధిపై కాపీస్ సార్ పెట్టేవాళ్ళు. తనకి చాలా హై స్కోర్ 325 వచ్చింది, ఆల్ ఇండియా టాప్ స్కోర్ వచ్చింది ఆంథ్రోపాలజీలో. సో తన కాపీకి నా దానికి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, తను ఎలాంటి పాయింట్స్ యాడ్ చేస్తున్నారు, ఇలా నేనేమంటా అంటే మనకు పోయిన ప్రతిసారి మనం అనలైజ్ చేయాలి అసలు ముందు కూర్చొని ఎక్కడ తప్పుపోతుంది అని. లేకపోతే మనకు అర్థం కాకపోతే సార్ లాగా అలాంటి మెంటర్స్ హెల్ప్ తీసుకోవాలి. అంతే, అదే చెప్పాలి.
ఈ ఓవరాల్ జర్నీలో మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారని తెలిసింది 10 ఇయర్స్ నుంచి. ఎవరు ఉన్నారు ఇక్కడ? సుష్మిత. సుష్మిత ఓకే, తను సరే చెప్పండి. తను నేను BA ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ అండి. మా ఇద్దరికి సేమ్ ఎయిమ్ ఉండేది సివిల్స్ అని. వస్తుంది ఓకే, తనకి అవ్వలేదు, అంటే మెయిన్స్ అవ్వలేదు. అయినా సరే తను నాతో కన్సిస్టెంట్గా ఉండి, తను ఫెయిల్యూర్ అయినా తనకి రాకపోయినా సరే నాతో తను ఉండేది, ప్రతిసారి ఉండేదన్నమాట. లాస్ట్ ఇయర్ మెయిన్స్, ఈ ఇయర్ మెయిన్స్ మా మదర్ తనే రోజు వచ్చేవాళ్ళు, నాకు తినిపించేది, నాకు చెయ్యి రాసి రాసి పెయిన్ వస్తే వాల్ని జెల్ కొట్టి. ఓకే ఓకే చెప్తాం. అంటే ఫైనల్గా ఇంకో క్వశ్చన్, అంటే సివిల్ సర్వీస్లోకి అంటే సర్వీస్లోకి వెళ్తున్నారు కదా, ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకున్నారు? మీకు ఖచ్చితంగా అంటే ఈ పరిస్థితులను చూసి జాలిపడి అంటే ఇది మార్చాలి అని ఎట్లాంటి సందర్భం అనిపించింది? నాకు ఐఏఎస్ అంటే ఇష్టం అండి. ఎందుకంటే ఒక ఐఏఎస్ అనే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ కాదు, చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి ఒక డిస్ట్రిక్ట్లో. సో వాళ్ళ క్రూషియల్ డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో హెల్త్కి ఎలకేట్ చేద్దామా, ఎడ్యుకేషన్కి చూద్దామా, ఆ ప్రోగ్రామ్ చూద్దామా, లేకపోతే ఒక డిజాస్టర్ వస్తే ఫస్ట్ వాళ్ళే రెస్పాండ్ అవ్వాలి, ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా వాళ్ళే రెస్పాండ్ అవ్వాలి. అంత రోజు డైలీ ఛాలెంజెస్ ఉంటాయి. దానికి చాలా స్టేబుల్ మైండ్ కావాలి. వాళ్ళు తలుచుకుంటే ఎన్నో లైఫ్స్ చేంజ్ చేసే అంత పవర్ ఉంటుంది వాళ్ళలో. సో నాకు ఐఏఎస్ ఎయిమ్. ఒకవేళ ఐపీఎస్ వచ్చినా లేకపోతే IRS వచ్చినా ఏదైనా అది మన కంట్రీకి సేవ చేయడమే. దానిలో ఆ డొమైన్లో ఏదో ఒకటి దొరుకుతుంది. సో నాకు ఏదొచ్చినా నేనైతే అది ఖచ్చితంగా దానికి న్యాయం అయితే చేస్తాను.